రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని అక్కడ పెడితే చాలండి. తెల్లవారేసరికి ఏంటంటే గనక నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి రూపాయి బిల్లతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే ఒక రూపాయనే కదనుకుంటాం, కానీ ఆ రూపాయే మన జీవితాన్ని మారుస్తుంది. ఆ రూపాయి లేకపోతే మన మనుగడే లేదని చెప్పొచ్చు. రూపాయితోనే మన జీవితం ఏంటంటే గనక ప్రారంభమవుతుంది కదా. అందుకే రూపాయి బిల్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. కాబట్టి రేపు ఆదివారం రోజు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే మనకు రేపేంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. రేపు చాలా మంచి రోజండి. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక బాగుండాలి, చక్కగా ఉండాలి, అందరిలాగా మేము కూడా లైఫ్లో ఎదగాలి, మాకు సమస్యలు రాకూడదు అనుకుంటూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక మాకుండే కష్టాలు కూడా తొలగిపోవాలి. ఎన్ని పరిహారాలు చేసినా కానీ పెద్దగా ఫలితాలు అయితే రావట్లేదండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక రూపాయిని తీసుకోండి. రూపాయి తీసుకొని మీరు ఏంటంటే కనుక రాత్రికి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఇదేంటంటే మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారము. చాలా చాలా పాత పరిహారం అండి చెప్పాలంటే. నిజానికి అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఆచరించేవారు. ఇప్పటికి కూడా కొంతమంది చేస్తారు ఈ రూపాయి బిళ్ళ పరిహారం. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది నమ్మరు. నిజానికైతే అని మనకేంటంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. ఒక రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే మెల్లిమెల్లిగా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోయి మనకు మంచి రోజులు వస్తాయి. మన లైఫ్లో ఉండే బాధల్ని తొలగించడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, చెప్పుకోలేకపోతున్నారు, ఎవరితో ఏంటంటే కనుక పంచుకోలేకపోతున్నారు, చాలా బాధలు పడుతున్నారు, ఆ బాధల్ని పోగొట్టుకోవాలన్నా, ఆ బాధల నుండి మీరు బయటపడాలన్నా సరేనండి, రాత్రికి తిన్న తర్వాత మీరు పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసుకొని ఏంటంటే కనుక చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని పిడికిలి బిగించి ఒక 2 నిమిషాలండి మీ బాధలన్నీ కూడా ఆ రూపాయి బిళ్ళకి చెప్పండి. అలా చెప్పేసి ఏంటంటే ఆ రూపాయి బిళ్ళని తీసుకుని దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఎవరికైనా సరే భిక్షం తీసుకునే వాళ్లకు దానం చేసేయండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీ బాధలన్నీ కూడా ఆ రూపాయి బిళ్ళతో వెళ్ళిపోతాయి. మీకుండే ఇబ్బందులు కూడా ఆ రూపాయి బిళ్ళతో వెళ్ళిపోతాయి. మీకు మంచి జరుగుతుంది. ఇలా ఒక్కసారికి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. 1-2 సార్లు చేయటం వల్ల ఫలితం ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అలానే కాకుండా షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీన్ని ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. ఎప్పుడైనా సరే ఏదైనా బాధ ఉంది, అది పోవాలి వెంటనే అనుకుంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మీ దగ్గర పెట్టుకున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీకు తెలిసిపోతుందన్నమాట. మీరేంటంటే కనుక బరువు దిగిపోయినట్టు, బాధ తగ్గిపోయినట్టు, కొంచెం ఏంటంటే కనుక బాధ నుంచి మీకు విముక్తి కలిగినట్టు ఇలా అనిపిస్తుందండి. ఇలా ఏంటంటే కనుక మీరు ఫలితాలను చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. రూపాయినే కదా అనుకుంటాం, కానీ ఆ రూపాయే మన జీవితాన్ని మార్చి మనకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుందన్నమాట. ఆ రూపాయి ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి. ఇది మొదటి పరిహారం. ఇంకొకటి ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన పరిహారం. చాలామంది కూడా అండి బాగా కష్టపడతారు, అయినప్పటికీ కూడా డబ్బు ఉండదు. ఎంత కష్టపడినా కానీ రూపాయి కూడా రాదు. వచ్చినా కానీ ఏంటంటే కనుక మిగలదు. అలా మిగలకుండా ఏంటంటే వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి. అలానే కాకుండా డబ్బు కష్టాల్లో మనం పడిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఒక రూపాయిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రూపాయి బిళ్ళని మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి గమనించుకోండి. ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. పరిహారం చేసేటప్పుడు మనము పరిపూర్ణ నమ్మకంతో చేయాలి. ఇది మనందరికీ తెలిసిందే. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నమ్మకం ఒకటే ముఖ్యం కాదు. మనం చేసేటప్పుడు కొన్ని నియమాలను ఆచరించాలి. అలాంటప్పుడే మనకి ఏంటంటే కనుక పరిహారం అనేది సిద్ధిస్తుంది. మనం ఎలా పడితే అలా చేసామనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావండి. అందుకే రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఇప్పుడు ధనానికి సంబంధించిన పరిహారంతో చేస్తున్నారు కదా, ఆ పరిహారం ఏంటంటే రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసుకున్న తర్వాత రాత్రికి మీ పడునన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసుకొని ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే ధన సమస్య గురించే కదా మీరు ఇబ్బంది పడుతున్నారు, డబ్బు రావట్లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఇలా ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేము ఎంత సంపాదించుకున్నా కానీ ఆ సంపాదన మాకు సరిపోవట్లేదు అనుకుంటారు. కొంతమందికి దైవానుగ్రహం కూడా లేక డబ్బు అనేది రాదండి. అలాంటప్పుడు ఒక రూపాయి బిళ్ళని తీసుకొని మీ ఇష్టదైవాన్ని 3 సార్లు తలుచుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక మాకు ధనం రావాలని ఎవరికైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు మన కంటికి కనిపిస్తారు కదా, పేదవాళ్ళండి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు కదా, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ కష్టం చేసుకుని ఉండే వాళ్ళకు ఇవ్వకూడదు. వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పేదవారి దగ్గర అంటే భగవంతుడు ఉంటాడు. మనం ఒక్క రూపాయిని ఇలా సంకల్పం చెప్పుకొని ఇస్తే ఆ భగవంతుడు మన యొక్క సంకల్పాన్ని ఏంటంటే కనుక చక్కగా వింటాడనమాట. అలా విని మనకుండే సమస్యల్ని తీర్చి మనకు ధనాన్ని ఇస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంతెందుకండి, మనకు పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో ఏం చెప్పబడుతుంది
ఉపయోగపడుతుందంటే గనక ఒక రూపాయి మానవుడికి ఉండే ధన సమస్యను తీర్చడానికి చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే ఒక రూపాయి బిల్లని తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. పిడికిలు బిగించి ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే గనక మీతో పాటు పెట్టుకుని నిద్రించాలి. మీ జేబుల్లో కానీ మీ యొక్క దగ్గర కానీ పెట్టుకోండి. దిండు కింద పెట్టకూడదు, మీ దగ్గర పెట్టుకొని నిద్రించండి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే గనక మీరు చెప్పిన సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పం అంతా కూడా ఏంటంటే గనక ఆ రూపాయి బిళ్ళ అందులో ఉండే సమస్యల్ని తీస్తుంది, ధన సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇలా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళని ఏం చేయండి అంటే కనుక దానం చేసేయండి. ఇంకా దానం చేస్తే ఏంటంటే ధన సమస్య అంతా కూడా తీరుతుంది. ఎప్పుడైతే రూపాయి బిళ్ళ మన దగ్గర మనం పెట్టుకుంటామో అప్పుడే ఏంటంటే కనుక మనకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయండి. ఆ ఒక్క రూపాయి ఏంటంటే మన కష్టాన్ని, మన నష్టాన్ని, మన బాధని తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. రూపాయి బిళ్ళకు అతీత శక్తి ఉంటుంది. రూపాయి బిళ్ళతో పరిహారం చేసుకుంటే తిరుగుండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా ఈ పరిహారం అనేది ఉందన్నమాట. అందుకే మీకు ఏంటంటే విపరీతంగా ధన సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. రాత్రికి అంటే పరిహారాలు చేసి చాలా మంది కూడా ఏంటంటే కనుక చేశాం కదా, అక్కడ పెట్టుకున్నాం కదా, ఫోన్ చూద్దాంలే, కొంచెం సేపు టీవీ చూద్దాంలే అన్నట్టుగా చేస్తారు. అలా చేయకూడదు. అలా చేస్తే ఫలితాలు పనిచేయవు. మనం రూపాయి బిళ్ళని పట్టుకొని ఎప్పుడైతే సంకల్పం చెప్పుకుంటామో అది మన దగ్గర పెట్టుకుంటాం కదా, వెంటనే నిద్రించాలి. అంతేకాని మనం ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళ పరిహారం చేసి వాకింగ్కి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చి కాసేపు అయినాక పడుకోవటం ఇలాంటివి చేయకూడదండి. అలాంటివి చేస్తే ఫలితాలు రావు. మీరేంటంటే కనుక ఇలాంటివి చేసి ఆ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే అది ఫలించదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మనం పరిహారం చేసి ఇంకా పడుకొని తెల్లారిన తర్వాత లేవాలి. అలా లేచి ఆ రూపాయి బిళ్ళని అంటే ఇలా మధ్యలో లేచినా పర్వాలేదు, కాకపోతే ఈ ఫోన్లు టీవీలు ఇలా చూడకుండా అన్ని పనులు అయిపోయాయన్న తర్వాతే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. అలా చక్కగా మీకు ఇది పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చండి. రూపాయినే కదని తేలికగా తీసి పాడేయకండి. ఆ రూపాయి వల్లనే మీకు మంచి జరుగుతుంది. ఆ రూపాయి వల్లనే ఏంటంటే కనుక ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే వాస్తవానికి మీకు ఎంతో మేలు జరగడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని ఉండేటిది. అలానే కాకుండా మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి రూపాయి బిళ్ళ అనేది ఉపయోగపడుతుంది. మానవుడికి ఉండే చెడంతా కూడా తీసేయడానికి రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% ఫలితాలను ఇస్తాయి. 1% మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే రేపు ఆదివారం పూట చేయండి. ఆదివారం పూట చేస్తే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. మిగతా వారాల కంటే కూడా ఆదివారం పూట చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను మనం ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం రేపు ఆదివారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒక 2 లవంగాలను తీసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. మీకుండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే దాని నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఆదివారం అతీత శక్తివంతమైనదండి. ఆదివారం రోజు మన పెద్దవారు కూడా మన పిల్లలకి దిష్టి తీయటం కానీ, లేదంటే కనుక కొన్ని నియమాలను ఆచరించడం కానీ, కొన్ని పనులను చేయటం కానీ చేస్తూ ఉంటాం. చెడుని తీసేసుకోవడానికి ఒక రకంగా ఆదివారం కూడా మనకు చక్కగా పనిచేస్తుంది కదా, మనందరికీ తెలిసిందే కదా. అందుకే 2 లవంగాలను తీసుకోండి, పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఈ లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 2 లవంగాలను తీసుకున్న తర్వాత మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంది, లేకపోతే ఏంటంటే కనుక మా మీద ఏదో జరిగిందండి, చేతబడి జరిగిందండి, మాకు ఇబ్బంది కలుగుతుందండి, మాకు బాధలు వస్తున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు అండి, కొంతమందికి పడుకుంటే నిద్ర రాదండి, డిప్రెషన్ అనేది ఉంటుంది, ఎక్కువగా బాధ అనేది ఉంటుందన్నమాట. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో పంచుకోలేరు. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకుంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం నీకు బాగైంది, నీకు బాగా జరిగింది అన్నట్టుగా ఏంటంటే కనుక అంటూ ఉంటారు కదా. అలా కొంతమంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరితో పంచుకోకుండా వాళ్ళలోనే పెట్టుకొని బాధపడతారు. ఏదైనా సరేనండి, ఇంకా కళల్లో ఏదైనా సరే భయంకరంగా కనిపిస్తుంది, ఇబ్బందులు అంటే కలుగుతున్నాయి, చాలా బాధలు కలుగుతున్నాయి, యంత్రాలు వేయించుకున్నాం, మంత్రాలు వేయించుకున్నాం, అయినా కానీ మాకు పోవట్లేదండి, ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ 2 లవంగాల పరిహారం చేయండి. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో 2 లవంగాలు, కొంచెమంతా కుంకుమ, పసుపు పోసేసి అందులో ఏంటంటే కనుక 2 కర్పూర బిళ్ళలు వేయండి. ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని ఒక చిన్న పొట్లం కట్టండి. ఎవరికైతే ఇలా చేతబడి జరిగింది, ఇబ్బందులు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు కదా, నెగిటివిటీ ఉంటుంది కదండి, ఆ నెగిటివిటీ నుంచి మీరు బయటపడటానికి, నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోవటానికి మీకుండే అంటే చేతబడి ఒకటేసారి తొలగిపోతుందని మనం చెప్పట్లేదు. మీకేంటంటే కనుక చేతబడి పోవాలంటే 5-6 సార్లు చేయాలండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇలా చెడుగాలి, నిద్ర పట్టకపోవడం, ఏదైతే
ఏదో అంటే కళలు రావటం, ఏదన్నా చూస్తే అది పదే పదే కళ రావటం, ఆ కళ వచ్చినా ఏంటంటే గనక అది నిజం అవ్వటం, కళల్లో ఏదో మీరు చూడరానిది చూసినట్టు భయపడిపోవటం, అలానే కాకుండా కళల్లో సర్పాలు రావటం, అలానే కళల్లో ఏంటంటే గనక కింద పడ్డట్టు ఏదో ఒక రకంగా ఏంటంటే గనక ఇబ్బందులు కలగటం ఉంటూ ఉంటుంది కదా. కొంతమందికి ఏంటంటే పడుకుంటే నిద్ర రాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ అలాగే ఉండిపోతారు, బాధపడుతూ ఉంటారు, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఇలా అండి, ఒక తెల్లని కాగితం, 2 లవంగాలు, అలానే చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసామా లేదన్నట్టుగా వేయండి. పసుపు కుంకుమలు, 2 లవంగాలు, 2 కర్పూర బిళ్ళలు పెట్టండి, 2, 3 కూడా పెట్టొచ్చు. అలా పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఇందులో ఒకవేళ పసుపు ఆవాలను ఉంటాయండి, అవి ఎంత పవిత్రమైనవంటే గనక, ఎంత శక్తివంతమైనవంటే ఆ వాటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తుందండి. ఈ నైట్ పూట మీరు పడే బాధలు, అంటే రాత్రి సమయాలలో పడుకుంటే మీరు పడే బాధలు ఉంటాయి కదా, వీటి వల్ల ఏదైనా చెడు గాలి సోకితే మానవుడికి ఎలా ఉంటుందండి అంటే అనుకోని అంటే అలజడి అనేది ఉంటుంది, చెప్పుకోలేము ఆ నరకం, ఎవరిని అంటే ఎవరితో పంచుకోలేం కదా. అలాంటివి పోవడానికి, చేతపడిని కూడా తీసేయడానికి పసుపు ఆవాలు అయితే ది బెస్ట్గా పనిచేస్తాయి. ఒకవేళ దొరికితే అవి తీసుకోండి, అవి ఒక చిటికెడైతే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదనమాట. అవి దొరికితే అవి కూడా తీసుకొని ఈ పొట్లంలో వేసుకోండి. మీరు పెట్టుకున్న లవంగాలు, కర్పూరం, పసుపు, కుంకుమ, కొన్ని పసుపు ఆవాలు చిటికెడు వేసేసి చక్కగా పొట్లం కట్టేసి అది మీ దగ్గర పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత తల చుట్టూ 3 సార్లు ఇలా తిప్పుండి, ఎడమ చేతులు పట్టుకొని తిప్పిన తర్వాత ఇంటి బయట అండి, ఇంట్లో చేయకండి, ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి ఇంటి బయటికి వెళ్ళి దాన్ని కాల్చేయండి. అలా ఏంటంటే కనుక కనీసం ఒక 2-3 వారాలు చేయండి. ఎంత ప్రశాంతమైన లైఫ్ అనేది ఉంటుంది, ఎంత ప్రశాంతతను మీరు కలుగుంటారు, మీ డిప్రెషను, మీ బాధ, మీకుండే ఇబ్బంది, అలానే కాకుండా మీ మీద ఉండే చెడు ప్రయోగం ఇదంతా కూడా తిప్పి కొట్టుకోవటానికి, తిప్పి ఏంటంటే కనుక మన దగ్గరికి రానివ్వకుండా చేసుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట. మన దగ్గర అసలు ఏది కూడా లేకుండా చేయటానికి, మన లైఫ్ అనేది చక్కగా ఉండటానికి, మన లైఫ్ని చక్కగా లీడ్ చేయడానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇదేంటంటే కనుక ఆదివారం పూట చెయ్యండి. లవంగాలే కదా, లవంగాల వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి, లవంగాల వల్ల చాలా జరుగుతాయి. లవంగాలు ఏంటంటే కనుక మన కోరికల్ని తీరుస్తాయి, మన కష్టాలని తీసేస్తాయి. ఇలాంటి పరిహారాలు ఉన్నాయి కదా, ఈ గాలి ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి, ఇలాంటివి నిజంగానే సోకుతాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనని బయటపడేయడానికి లవంగాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి రేపు ఆదివారం పూట మర్చిపోకుండా చేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి. చేసినట్టు ఎవరికి చెప్పకండి, కాల్చేసి వచ్చిన తర్వాత స్నానం చేసుకోండి. ఉదయం పూటనే కాబట్టి స్నానం చేసే ముందే ఇది పరిని చేసుకోండి. ఇంట్లో కాల్చకూడదండి, అంటే కనుక ఇంట్లో కాల్చకూడదండి, ఎందుకంటే రాత్రంతా కూడా మన దగ్గర పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక అదంతా కూడా నెగిటివిటీని తీసేసుకుంటుంది అనమాట. మనలో ఉండే కొన్ని కారాత్మక శక్తులండి, మానవ లైఫ్ అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఆ చెడుని తీసేసుకుంటుంది అనమాట. ఆ లవంగాలు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి కదా. ఈ కర్పూరం ఏంటంటే కనుక చాలామంది కర్పూరం గురించి తెలియదండి. ఒక 2 కర్పూర బిళ్ళలు అండి, ఏదైనా పని జరగకపోతే 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని మాకు ఈ పని జరగాలని కాల్ చేయండి, అవి పూర్తిగా కాలిపోతే 100% మీ పని జరుగుతుంది. ఒకవేళ ఆగిపోతే సగంలోనే మీ పని జరగదని అర్థం. అంటే మీరు అనుకోవచ్చు కర్పూర బిళ్ళలు కాలుతాయి కదండి అంటే కనుక, నార్మల్గా కాలేది వేరు, మనం పని ఏదైనా అంటే సంకల్పం చెప్పుకొని కాల్చేది వేరనమాట. అలా ఇప్పుడు మనం కర్పూర బిళ్ళలకు అతీత శక్తి ఉంటుంది. కర్పూరంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అందులో ఏంటంటే ఇవి కలుపుతున్నాం కదా, ఈ ఆవాలు, అలానే కాకుండా లవంగాలు, అలాగే పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా కలిపేసి ఏంటంటే కనుక పనిచేస్తున్నాం. పసుపు కుంకుమ ఎక్కువగా వేసుకోకండి, చిటికెడండి అంతే. ఏంటంటే కనుక చెడుని తొలగించుకోవటానికి ఈ పసుపు కుంకుమ అనేది చిటికెడు ఉపయోగపడుతుంది, అంతకు మించి మనకి ఏంటంటే కనుక తీసుకోకూడదనమాట. ఇంకా అలానే కాకుండా తెల్లని కాగితంలో పెడుతున్నాం కాబట్టి ఆ కాగితం కూడా చక్కగా మనకు పనిచేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది కాబట్టి ఇలా పెట్టేసుకుని ఇక కాల్ చేయండి, ఇక మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంటి బయట మాత్రమే కాల్చండి, కాల్ చేసి అక్కడ వదిలేసి రండి, అంతే అండి. ఒకవేళ మీకు పసుపు ఆవాలు అవైలబుల్ లేవు, మా దగ్గర లేవండి, మాకు దొరకవండి అనుకుంటే కొన్ని ఇంట్లోవి నల్ల ఆవాలండి తీసుకోండి. ఆ నల్ల ఆవాలు కూడా బాగానే ఉంటాయి, కానీ ఈ పసుపు ఆవాలు ఇచ్చినంత ఫలితాన్ని నల్ల ఆవాలు అయితే ఇవ్వవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొంచెం తక్కువగా ఇస్తాయన్నమాట. ఆవాలు ఇలా చిటికెడ తీసుకోండి, అంటే చిటికెడ అంటే కనుక బాగానే కొంచెం పెద్ద చిటికెడతో తీసుకోండి. 2-3 కర్పూర బిళ్ళలు, 2 లవంగాలు, ఒక తెల్లని కాగితం, చిటికెడి కంటే కూడా ఇలా పసుపు వేసామా లేదా, పసుపు కుంకుమలు అలా వేసుకోవాలన్నమాట. అలా వేసేసి ఇంకా పరిహారం చేసుకుంటే మనం ఏంటంటే కనుక మనకు ఉండే చెడంతా కూడా పోగొట్టుకోవచ్చండి. ఇదేంటంటే చాలా మంది కూడా ఆచరిస్తారు కాబట్టి మరి మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఏంటంటే కనుక చేసేసి ఫలితం అనేది పొందండి. ఈ పరిహారం ఏంటంటే కనుక ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత చక్కగా రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇది చాలా చాలా శక్తివంతమైన
అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో ఆదివారం పూట చేసుకోండి. అంటే ఆదివారం పెట్టుకొని తెల్లారిన తర్వాత చేసుకోండి. దీన్ని మీ దిండి కింద కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకొని పడుకోవచ్చు అనమాట. తెల్లారి లేచిన తర్వాత దాన్ని కాల్చేస్తే సరిపోతుందండి. ఇంకా మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట. చెడంతా కూడా పోతుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు.